Welcome viewers, welcome to Health Fitness Yoga. Myself Dr. Deepthi from Crown's Aesthetic Solutions, Panjagutta. అధిక బరువుతో ఇబ్బంది పడేవాళ్ళు ఎన్నో వర్కౌట్లు చేస్తారు, రకరకాల డైట్ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కొంతమంది ఎన్ని చేసినా కూడా బరువు తగ్గరు. ముఖ్యంగా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్న వాళ్ళల్లో వెయిట్ లాస్ అవ్వడం అంత ఈజీ కాదు. చాలా తక్కువ తిన్నా కానీ కడుపు ఉబ్బిపోతుంది అంటూ ఉంటారు. మేము చాలా తక్కువ తింటాము, బాగా కష్టపడుతూ ఉంటాను, అయినా కానీ నాకు కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి, బాగా లావుగా కనిపిస్తున్నానని బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకు లైపోసక్షన్ అనేది ఒక గిఫ్ట్గానే చెప్పుకోవచ్చండి. లైపోసక్షన్ అనే పద్ధతిలో మీకు ఏ పార్ట్లో ఎక్కువగా కొవ్వు ఉందో, ఏ పార్ట్ మరీ ఎక్కువగా లావుగా ఉందో ఆ పార్ట్లో మాత్రమే మీకు అక్కడి నుంచి ఫ్యాట్ని సక్షన్ ద్వారా తీసివేయచ్చు. జస్ట్ మనం వాక్యూమ్ క్లీనర్ ఎలా వాడతామో అలాంటిదే అనుకోండి. స్కిన్ పైన ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్కువగా ఫ్యాట్ ఉందనుకుందాం, చేతులు బాగా లావుగా కనిపిస్తున్నాయి అనుకుందాం. అక్కడి నుంచి ఫ్యాట్ రిమూవల్ కోసం అనేసి చిన్న స్లిట్ ఒకటి చేసేసి ఒక కెనెలాని అందులో ప్రవేశపెడతారనమాట. ఆ దాని త్రూ ఫ్యాట్నంతా సక్ చేసే పద్ధతే ఈ లైపోసక్షన్. ఇందులో రకరకాలుగా ఉంటాయి. పల్స్ ఓరియంటెడ్, లేజర్ ఓరియంటెడ్ లైపోసక్షన్స్ అని రకరకాల లైపోసక్షన్స్ ఉంటాయి. అయితే మీకు ఏది సూటబులో ప్లాస్టిక్ సర్జన్స్ అయితే చాలా బాగా చెప్పగలరండి. లైపోసక్షన్ అనేది చాలా వరకు సేఫ్ పద్ధతేనండి. మనకి లోపల ఏదైనా హెల్త్ కండిషన్స్ మరీ సివియర్గా ఉన్నాయి అంటే, క్రానిక్ డిసీజెస్ ఉన్నాయి అంటే మాత్రం కాస్త ఆచితూచి అడుగు వేయాల్సిందే. అన్ని రకాల టెస్ట్ని చేశాకే లైపోసక్షన్కి పూనుకోవాలన్నమాట. జనరల్గా ఎక్స్పర్టైజ్ చేతిలో మీరు ఉన్నప్పుడు అన్ని రకాల టెస్టులను చేసి మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది డయాగ్నోస్ చేసి, మీరు ఏ మెడిసిన్స్ మీద ఉన్నారు, ఎలాంటి డ్రగ్స్ వాడుతున్నారు అన్నీ బేరీజ్ వేసుకుని మీకు లైపోసక్షన్ తగునా లేదా అనేది చెప్తారు. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఎక్స్పర్టైజ్ కాని వాళ్ళు, డెర్మటాలజిస్ట్ లేదా ప్లాస్టిక్ సర్జన్ కానీ ఒక డాక్టర్ ఒకప్పుడు ఒక లైపోసక్షన్ అనే పద్ధతిని ఒక ఆవిడకి చేశారు టమ్మీకి. అయితే లైపోసక్షన్ అంతా ప్రాపర్గానే చేశారు, అయినా క్లయింట్కి లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లమ్స్ కొన్ని వచ్చినాయి. ఎలాగంటే డయాగ్నోసిస్ ప్రాపర్గా లేదు. లోపల ఆల్రెడీ ఉన్న ప్రాబ్లమ్ని ఆయన సరిగ్గా డయాగ్నోస్ చేయకపోవడానా, ఏ ప్రాబ్లం లేదనుకునేసి ఎలాంటి టెస్టులు చేయకుండా బేసిక్ టెస్ట్ కొన్ని చేసేసి లైపోసక్షన్ చేసేసారు. దానివల్లే ప్రాబ్లమ్స్ వచ్చినాయి. యాక్చువల్గా ఆ క్లయింట్కి హెర్నియా ప్రాబ్లం ఉండింది. వీరేమో అబ్డోమెన్ రీజన్లో లైపోసక్షన్ చేశారు. లోపల ఉన్న ప్రాబ్లమ్ని ముందు కనిపెట్టకపోగా లైపోసక్షన్ని పూనుకోవడాన చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి, కోలుకోలేని ప్రాబ్లమ్స్ కొన్ని వచ్చినాయి. అందువలన ఎక్స్పర్టైజ్ ఉన్న హాస్పిటల్స్లో మీరు లైపోసక్షన్ చేయించుకుంటే మీరు చాలా సేఫ్ అన్నట్టే లెక్క. క్రౌన్స్ ఈస్థెటిక్ సొల్యూషన్స్లో ప్లాస్టిక్ సర్జన్స్ మీకు లైపోసక్షన్ పద్ధతిని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలరు. మీకు ఈ టాపిక్ మీద ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మనం రాబోయే ఎపిసోడ్స్లో వాటి గురించి చక్కగా డిస్కస్ చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వ్యూయర్స్.